ఫిలిం ఛాంబర్లో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ పూర్తయింది. ఉదయం 8 గంటల నుంచి జరిగిన పోలింగ్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ ఓటేశారు. ఈ ఎన్నికల్లో దగ్గుబాటి సురేష్ కుమార్, నట్టి కుమార్, నారాయణ్ దత్, వంశీకిషోర్లు పోటీలో ఉన్నారు. పోలింగ్లో సినిమా ప్రొడ్యూసర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నారు. ఎలక్షన్స్ విజయం తమదేనని రెండు ప్యానెల్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. Present situation is Srinivas live lo andistaru. Srinivas, over to you. సౌమ్య మనం ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ముందు ఉన్నాం. అయితే ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఉదయం 8 గంటల నుంచి 1 వరకు ఎన్నికలు జరిగాయి. అయితే మనతో మాట్లాడేందుకు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని సార్ చెప్పండి, ఈసారి ఎన్నికలు ఏ విధంగా జరిగాయి? సార్, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో మొత్తం టోటల్గా అందరూ ఫ్రెండ్లీగా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అందరూ రెండు రాష్ట్రాలు విడిపోయిన అన్నదమ్ములుగా అందరం వచ్చి ఓటింగ్ జరిగింది. చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగిపోయింది. చాలా ఇప్పుడంటే ఎప్పుడు రాని ఓటింగ్ కూడా ఈసారి చాలా ఎక్కువ ఓటింగ్ వచ్చింది. దానికి రావడానికి కారణం ఏంటంటే 2 స్టేట్స్ అవ్వడం. ఈ 2 స్టేట్స్ అవ్వడం కూడా అక్కడి నుంచి ఆనందంగా జనాలు వచ్చారు, ఇక్కడి నుంచి ఆనందంగా జనాలు వచ్చి ఓటేశారు. ఆనందం ఉండాలి. అలాగే ఇప్పుడు గెలుపు ఓటమి అనేది ఓన్లీ 1 o'clock. ఎవరు గెలిచినా ఎవరు ఓడిసినా అందరూ అన్నదమ్ములమే. ఇక్కడ మాత్రం ఎవరు కూడా ఎవరికి దేశాలు కానీ విదేశాలు కానీ ఎవరికి ఉండవు. ఓన్లీ పాలసీస్ మీద ఇష్యూస్ మీద ఫైట్స్ తప్ప ఎవరి మీద వ్యక్తిగత దోషాలు కానీ వ్యక్తిగతంగా మాత్రం 100% ఉండవు. సార్, మీకున్న సమాచారం వరకు పోలింగ్ ఎంత శాతం అయింది? పోలింగ్ మొత్తం టోటల్గా ఫస్ట్ టైం అండి. టోటల్గా డిస్ట్రిబ్యూషన్ అయితే మొత్తం 70% 80% దాకా వచ్చింది. మీకు ఎగ్జిబిటర్ అయితే ఫస్ట్ టైం రికార్డ్ 20 సంవత్సరాల చరిత్రలో ఎగ్జిబిటర్కి ఓటింగ్ లేదు. ఈ రోజు దాకా ఈసారి ఫస్ట్ టైం 250 మంది వచ్చారు. అంటే ఇది ఈ వాతావరణం ఒక మంచి వాతావరణం. ఎందుకంటే ఇది గెట్ టుగెదర్ టైప్లో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో కూడా అందరూ కలిపి కూర్చొని ఒక పండగల వాతావరణంలో చేసుకుంటాం. అదే పండగ వాతావరణంలో అందరూ పలానా మేము తెలుసుకుంటాం. ఆ వాతావరణం అనేది ఈరోజు వచ్చిందనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. చిన్న సినిమాల్ని రక్షించండి, చిన్న నిర్మాతల్ని రక్షించండి నినాదంతో మీరు బరిలోకి దిగారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? చిన్న సినిమా ఫస్ట్ నుంచి ఒకటేనండి. చిన్న సినిమా నిర్మాత బతకాలి, చిన్న డిస్ట్రిబ్యూటర్ బతకాలి, ఎగ్జిబిటర్ బతకాలి, మోనోపాలిని ఖండించాలి. మోనోపాలి అనేది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే లీజ్ అనేది పట్టకూటు కోసం బతుకు తెరువు కోసం చేసుకోవచ్చు, కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ 1000 థియేటర్లు కానీ చేయకూడదు అనేది మా వినాదం తప్ప ఇంకోటి ఏం లేదు. దాన్ని ఎప్పుడు కూడా ఆ రోజు నుంచి ఫైట్ చేస్తాం, ఇప్పుడు కూడా ఫైట్ చేస్తాం. మాది సింగిల్ ఎనీ ఎగ్జిబిటర్ ఎలౌడ్. మేము ఎనీ డిస్ట్రిబ్యూటర్, ఎనీ ప్రొడ్యూసర్, ఎవరైనా పెద్ద చిన్న కాదండి. సినిమా తీసే నిర్మాత, సినిమా తీసే డైరెక్టర్, సినిమా వేసుకున్న ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు అందరూ కూడా బాగుండాలి. ఈ ఒకప్పుడు 150 ఆఫీసులు ఉండేవి, ఈరోజు 5 ఆఫీసులు ఉన్నాయి. మళ్ళీ 150 ఆఫీసులు రావాలనేది ఆతృత. అంతే తప్ప ఇక్కడ ఎవరి మీదో మనం ఫైట్ చేయడానికి లేదు. ఇంకోటి కాకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరికీ ఒకలాగా ఒక అన్నదమ్ములా చూడాలనేది మా బాధ. సో కొంతమంది చేతుల్లోనే థియేటర్స్ ఉన్నాయి అంటున్నారు, మీరు మొదటి నుంచి చెప్తున్నారు, అది ఎంతవరకు? ఫస్ట్ నుంచి కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయండి. ఆ థియేటర్లని మేము పోరాడుతూనే ఉన్నాం. ఒకటే మేము అడుగుతుంది ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ చేయాలి. అది కొంతమంది చేతుల్లో థియేటర్లు మోనోపాలి చేయకూడదు. మోనోపాలి అనేది రాజ్యాంగ విరుద్ధం. మోనోపాలి అనేది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ మానవ హక్కులు కానీ హక్కుని భంగం కలిగించడం. నా హక్కు, నేను తీసే సినిమాని హక్కుని భంగం కలిగించడం. ఆ హక్కుని భంగం కలిగించకుండా నా సినిమాని ప్రతి థియేటర్లో నేను స్వేచ్ఛగా ఆడించుకునే హక్కుని కల్పించమని అడుగుతున్నాం. అదే మోనోపాలిని అడుగుతున్నాం తప్ప లీజు చేయొద్దు. ఓనర్కి ఇష్టం లేకపోతే ఇంకో ఓనర్కి ఇచ్చుకోవచ్చు, ఇంకోళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మోనోపాలిని ఖండిస్తున్నాం. సో అయితే ఇది మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడ ఆనందం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ అని పెట్టారండి. ఇది ప్రతి 2 సంవత్సరాలకు జరుగుతూనే ఉంటుంది. అయితే దీంట్లో ఎప్పటికీ 2 ప్యానెళ్ళు ఉంటాయి. ఒకడేమో థియేటర్లను ఎట్లా కాపాడుకోవాలి, పోరాటం కాకుండా వాళ్ళ పాలసీని రక్షించుకోవడానికి ఒక ప్యానెల్ అయితే, ఇంకోడు ఏదో ఉద్ధరిద్దామని వచ్చి కూడా వాళ్ళు ఏం ఉద్ధరించారు, పదవుల ఆకాంక్షతోని దీంతోనే వాళ్ళ లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి మేము ఇవాళ ఒక మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నామంటే, ఈ ఛాంబర్లో ఉన్న సభ్యులు అందరు కూడా ఒక తాటి మీదకి వచ్చేసి మనం అందరం కలిసి గవర్నమెంట్ని మొట్టమొదలు ఒక సినిమా పాలసీ ప్రకటింపజేస్తేనే ఈ ఛాంబర్ ఎందుకండి, ఇదొక సంక్షేమ సంఘం. మన సంక్షేమం జరుగుతుందా? మొత్తం సంక్షేమ ఉద్దేశం ఏంటి? మీరు ఏం చేయాలంటున్నారు? మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఏ ప్యానెల్ గెలిచినా ఎవడు పదవి ఎక్కినా కూడా తక్షణమే పదవి ఎక్కంగానే వాళ్ళందరూ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మొత్తం ఉమ్మడితో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి కలిసి తక్షణమే మా పాలసీ అనౌన్స్ చేయాలి. తర్వాత ఎలక్షన్ల కంటే ముందు నేను నా బృందం అందరం పోయి కూడా
ఎలక్షన్ మేనిఫెస్టోలో కొన్ని పెట్టించినాం మేము. ఎలక్షన్ మేనిఫెస్టో ఏం పాలసీ ఏర్పాటు చేయాలంటున్నారు? పాలసీ ఏమైతే చేయాలో ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మేము ఇంత పెద్ద కట్ట ఇచ్చినాము. ఏముంటుందండి, ఇప్పుడు సినిమాలు తీసిన వాళ్ళకు మాకు కూడా ఒక స్పేస్ కావాలి. అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు స్పేస్ లేకున్నా కూడా భరించినాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త పాలన ఉన్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ సినిమాలు తీసేటోళ్ళే. అందరు సినిమాలు బంద్ చేసుకొని ఉన్నారు, కొందరు తీసి ఖాళీగా పెట్టుకొని ఉన్నారు. ఎందుకున్నారంటే మాకు కూడా స్పేస్ కావాలి. ఇప్పుడు బాహుబలి అనే సినిమా ఉన్నది, దానికి అన్ని టాకీస్లు బ్లాక్ చేసి వాళ్ళు తలుసుకుంటే ఎంతైనా చేయగలిగేటప్పుడు చిన్న మానవతా దృక్పథంతో చిన్న చిన్న నిర్మాతలకు కూడా టాకీస్లు ఇప్పించి అందరు కలిసి బతుకుతేంది. మరి ఈ బతుకుతెరువు వాళ్ళు చూపిస్తారా అని చూసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి మీద మేము నమ్ముకొని ఉన్నాం. కాబట్టి మేమందరం పోయి అడిగింది ఆయన చేయడు. కాబట్టి మేమందరం కూడా కలిసి ఒక జనరల్ బాడీ పెట్టుకొని ఏ ప్యానెల్ గెలిచినా ఎవరు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఆడ కూర్చొని ఏదో బాతకాని కాదు, పోయి గవర్నమెంట్ మీద ప్రెషరైజ్ చేసి అందరం ఒకటై, అందరం చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు తొక్కు తోలు ఎవడున్నా కూడా అందరం పోయి గవర్నమెంట్ ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది మాది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ ఇచ్చిండ్రు, ఆయనకు నో డౌట్ మినిస్టర్ ఉన్నాడు, గవర్నమెంట్ నుంచి వాళ్లకు శాలరీస్ కూడా పోతున్నాయి, అన్ని పోతున్నాయి. మరి ఇదెందుకు చేయరు? కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే రైతుల సమస్యలు అవి ఇవి ఉన్నాయి అన్నారు. మరి రైతుల సమస్యలు అవి ఇవి ఉన్నాయి. ఇది మొత్తానికి వీళ్ళు ఏమంటున్నారంటే చిన్న నిర్మాతలకు చిన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలని అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా తెలంగాణలోని ఉన్నటువంటి చిన్న నిర్మాతలకు కావచ్చు, చిన్న డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు అవకాశం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి 1 వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. అయితే తెలంగాణ సినిమా ఆవిర్భావం అనేది ఏర్పడాలని కూడా వీళ్ళ ప్రధాన డిమాండ్గా చెప్తున్నారు. అది కూడా త్వరలోనే ఏర్పాటవుతుందనే ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు. అయితే కొంతమంది ఉదయం నుంచి కూడా కొన్ని ఓట్లు లేకుండా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్తున్నారు. అయితే 8 గంటల నుంచి 1 వరకు పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా చిన్న సినిమాలను రక్షించాలనే నిదానంతో మరొక నిర్మాత నట్టి కుమార్ కూడా మరొక విభాగానికి కూడా దిగారు. అయితే ఇది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉదయం జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. అయితే మరికొద్ది క్షణాల్లో ఎవరు విజేత అయ్యారనేది కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరగని విధంగా పోలింగ్ భారీ ఎత్తున జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కూడా చెబుతున్నారు. ఏదేమైనా కూడా తెలంగాణ సినిమా పాలసీని చేయాలని ఇక్కడ ఉన్నటువంటి చిన్న నిర్మాతలు కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.